బంగ్లా భగ్గుమంటోంది. భారత్ మీద రగిలిపోతోంది. ఇలాంటి పరిణామాల మధ్య బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ స్వదేశంలో అడుగుపెట్టారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఢాకా వచ్చారు. అసలు ఎవరి డార్క్ ప్రిన్స్ తారిక్ రెహమాన్? 17 ఏళ్ల పాటు ఎందుకు నిర్బంధంలో ఉన్నాడు? ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎందుకు వచ్చాడు? బంగ్లా రాజకీయాలు పూర్తిగా మారబోతున్నాయా? వరుస ఆందోళనలతో భగ్గుమంటున్న బంగ్లా. 17 ఏళ్ల నిర్బంధం తర్వాత బంగ్లాకు తారిక్ రెహమాన్ వచ్చి రావడంతోనే తారిక్ సంచలన స్టేట్మెంట్. ఎవరి తారిక్ రెహమాన్? ఇప్పుడెందుకు వచ్చారు? తారిక్ రాకతో బంగ్లా రాజకీయం మారబోతోందా? తారిక్ రాక భారత్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉందా? బంగ్లాదేశ్ లో ఇక నుంచి ఏం జరగబోతోంది? బంగ్లాదేశ్ లో కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. యువ రాజకీయ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశంలో పరిస్థితులు అదుపు తప్పాయి. హిందువులు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. ఇంతలోనే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు తారిక్ రెహమాన్ ఢాకా చేరుకున్నారు. లండన్ లో ఉంటున్న ఆయన దాదాపు 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ కు వచ్చారు. దీంతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఘన స్వాగతం పలికారు. తారిక్ రాకపై బీఎన్పీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్ అంటున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పార్టీ మద్దతుదారులు ఢాకా ఎయిర్పోర్ట్ వరకు మార్చ్గా వచ్చారు. తల్లి అనారోగ్యంతో పాటు బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితులు, వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న వేళ తారిక్ రాక ఇప్పుడు బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో తారిక్ రెహమాన్ తిరిగి రావడం రాజకీయంగా ప్రాధాన్యతగా మారింది. బంగ్లా రాజకీయాల్లో క్రౌన్ ప్రిన్స్ గా పిలిచే తారిక్ రెహమాన్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహమాన్, మాజీ ప్రధాని ఖలీదా జియా దంపతుల ముగ్గురు సంతానంలో పెద్దవాడు. 1965 నవంబర్ 20న జన్మించిన తారిక్ రెహమాన్ బీఎన్పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కావడానికి ముందు పార్టీలో సీనియర్ వైస్ చైర్మన్, సీనియర్ జాయింట్ సెక్రటరీ లాంటి ముఖ్యమైన పదవులను నిర్వహించారు. 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో తారిక్ రెహమాన్ ను ఆయన తల్లి ఖలీదా జియా, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులతో పాటు అరెస్ట్ చేశారు. 1991లో ఖలీదా జియా బంగ్లాదేశ్ కు మొదటి మహిళా ప్రధానమంత్రి అయినప్పుడు తారిక్ రెహమాన్ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 2004 ఆగస్టులో ఢాకాలో అవామీ లీగ్ ర్యాలీలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది చనిపోగా 100 మందికి గాయాలయ్యాయి. ఈ కేసులో తారిక్ పేరు తెరపైకి వచ్చింది. 2007లో సైనిక మద్దతుతో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి వ్యతిరేక చర్యల్లో భాగంగా తారిక్ అరెస్ట్ అయ్యారు. 2008లో ఆయనకి బెయిల్ వచ్చింది. చికిత్స కోసం లండన్ వెళ్లడానికి అనుమతి లభించింది. అప్పటి నుంచి రెహమాన్ లండన్ లోనే ఉంటున్నారు. అక్కడి నుంచే బీఎన్పీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో కోల్పోయిన రాజకీయ స్థానాన్ని తిరిగి పొందడానికి బీఎన్పీ బలమైన ప్రయత్నం చేస్తున్న సమయంలో రెహమాన్ తిరిగి వస్తున్నారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దోపిడీ సహా అనేక క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో బంగ్లాదేశ్ కు తారిక్ తిరిగి రావడం బీఎన్పీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఓటర్లకు మంచి సందేశాన్ని కూడా పంపుతుందని భావిస్తున్నారు. వచ్చి రావడంతోనే పార్టీ నేతలను ఉద్దేశించి తారిక్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. మెరుగైన బంగ్లాదేశ్ ను నిర్మించేందుకు తన వద్ద ప్లాన్ ఉందని, కలిసికట్టుగా దానిని నిర్మించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అయితే బంగ్లాలో పరిస్థితులను చక్కదిద్దడం తారిక్ కు అంత ఈజీ కాదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్లుగా బంగ్లాదేశ్ కి దూరంగా ఉన్నా కూడా బీఎన్పీ నాయకత్వం, పార్టీ మద్దతుదారులు ఆయనను ఉత్సాహంగా స్వాగతించారు.
అయితే తాను ఇప్పుడు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను అని పార్టీ కార్యకర్తలను నాయకులను ఒప్పించాల్సి ఉంటుంది. ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆసక్తి రేపుతోంది. తారిక్ రాకతో బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. హసీనా పార్టీపై నిషేధం విధించిన వేళ బంగ్లా జనాలకు బీఎన్పీ ఆప్షన్ గా కనిపిస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో తారిక్ ప్రభావం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. మరి తారిక్ రాక భారత్ కు ఉపయోగపడే ఛాన్స్ ఉందా? ఏం జరగబోతోంది? జమాత్ ఏ ఇస్లామీ ఆవిర్భావం, అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేని ఓటర్లు ఇప్పుడు బీఎన్పీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అనే అంచనాలు వినిపిస్తున్నాయి. హసీనా పార్టీపై నిషేధం విధించడంతో రాబోయే ఎన్నికల్లో బీఎన్పీని బలమైన పోటీదారుగా చూస్తున్నా ఆ పార్టీ ఎన్నికలను తేలికగా తీసుకునే అవకాశం లేదు. బీఎన్పీ మాజీ మిత్రపక్షమైన ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీ ప్రభావం కూడా భారీగా పెరిగింది. తమ పార్టీ అవినీతికి వ్యతిరేకమని, సామాజిక సంక్షేమంపై దృష్టి సారించామని జమాత్ ఏ ఇస్లామీ పార్టీ కూడా చెప్పుకుంటోంది. ఇదంతా ఎలా ఉన్నా తారిక్ రెహమాన్ రాకపై భారత్ మాత్రం సానుకూల సంకేతాలు వ్యక్తం చేస్తోంది. ఖలీద్ జియా ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో బీఎన్పీ గెలిస్తే తిరిగి సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. షేక్ హసీనా నాయకత్వంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆమె గద్దె దిగిన తర్వాత పరిస్థితులు పూర్తిగా రివర్స్ అయ్యాయి. తాత్కాలిక సారథి యూనస్ భారత్తో సంబంధాలను పణంగా పెట్టి పాక్కి దగ్గరవుతున్నారు. అయితే బీఎన్పీ అధికారంలోకి వస్తే ఈ విధానంలో మార్పు వస్తుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ప్రస్తుత యూనస్ ప్రభుత్వ విధానాలను రెహమాన్ వ్యతిరేకిస్తున్నారు. జమాత్ ఏ ఇస్లామీతో పొత్తుకు ఆయన అనుకూలంగా లేరు. ఈ జమాత్ పాకిస్తాన్ ఐఎస్ఐకు తొత్తుగా వ్యవహరిస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. హసీనా హయాంలో దీనిపై నిషేధం ఉండగా ఆమె దేశం వీడిన తర్వాత ఇది మళ్లీ రాజకీయంగా కీలకంగా మారింది. ఢిల్లీ కాదు, రావల్పిండి కాదు, బంగ్లాదేశ్ తర్వాతే ఎవరైనా అని పిలుపునిచ్చిన రెహమాన్ భారత్ పాక్తో సమదూరం పాటించేలా కనిపిస్తోంది. యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతివాద శక్తులు ఉగ్రరూపం దాల్చాయి. భారత్ మీద విద్వేషాన్ని క్రియేట్ చేస్తున్నాయి. ఇలాంటి టైంలో తారిక్ రాకపై ఆ శక్తులు సంతోషంగా లేవని తెలుస్తోంది. రెహమాన్ పార్టీ గెలిస్తే భారత్కు అంతో ఇంతో ఉపయోగపడే అవకాశాలే కనిపిస్తున్నాయనేది మరికొందరి వాదన.